ప్రియమైన మిత్రులారా, పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలో అనేశ్వరమ్మ దేవాలయం కొండపైన వెలిసింది. ఇది ప్రపంచంలో ఈ పేరు మీద ఈ ఒక్క గుడే ఉండేది. స్టార్టింగ్లో ఇందాక చూశారు కదా, ఎంట్రన్స్లో వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఈ కొండపైకి వెళ్తూ ఉంటే అనేశ్వరమ్మ విగ్రహము ఆ గుడి ప్రతిష్ఠ చేశారు. ఈ మెట్లు ఎన్ని ఉంటాయి లెక్కేయలేదు, కానీ చాలా చిన్న కొండే, ఒక 5 నిమిషాల్లో పైకి ఎక్కొచ్చు. వెళ్తూ ఉన్నాము. ఈ కొండలోనే అనేశ్వరమ్మ దేవాలయం 3 గృహాలు ఉన్నాయంట దీని వెనక వైపున. ఆ గృహంలోనే గతంలో నిధులు నిక్షేపాలు ఉండి అనేవాళ్ళు కొందరు తీసుకెళ్లారని కూడా ఈ ఊరిలో ప్రతీక. ఆ గృహాలు ఇప్పుడు చెట్లు చేమలతో గృహాలు, అండర్ గ్రౌండ్ గృహాలు మూసుకుపోయినాయి. అయినా ఇప్పుడు కూడా ఉన్నాయని ఆ ఊరు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ కొండలు చిన్న చిన్న రాళ్ళు మెట్లు పక్కన ఉన్నాయి. ఈ రాళ్లపైన అందరి పేర్లు పెయింట్లతో చెక్కి ఉంచారు. ఇంకా దగ్గరకు వస్తున్నాం పైన కొండ మీదకి. ఇంకొక 10 మెట్లుంటే పైకి వస్తుంది. చాలా బాగుంది. అంతకుముందు ఈ కొండ మీద బాగా తిరణాలు అవి చేసేవాళ్ళంట. దగ్గరకు వచ్చేసాం. చెట్లు అవి మలిసి ఉన్నాయి, బాగా చెట్లు ఎండిపోయి అదిగో కనపడతా ఉంది ఇనిమేట్లకు ఎదురు చేమల మర్రి ఉంటుంది. దగ్గరకు వచ్చేసాం. ఇంకొక రాయి దాటితే వచ్చినట్టే. నాకు తెలిసి ఈ అనేశ్వర దేవాలయం అనేది ఈ ప్రపంచం మొత్తం ఈ ఒక్కసాటే ఉన్నది. వచ్చాం ఇంకా పైకి. పూర్తిగా ఎక్కినట్టే. ఒక్క మనిషి కూడా లేడు. మనం మధ్యాహ్నం పూట వెళ్తున్నాం కాబట్టి ఈ కొండపైన ఎవరు లేరు. అక్కడక్కడ కోతులు ఉన్నాయి. గట్టిగా నడిస్తే ఒక 3 నిమిషాల్లో ఎక్కుయచ్చు. పైకి వచ్చేసాం. ఇంకొక 10 మెట్లుంటే వచ్చినట్టే. వచ్చాం. ఇదే అనేశ్వరమ్మ దేవాలయం. లోన అనేశ్వరమ్మ దేవత ఉంది. అనేశ్వరమ్మ వారు అనేశ్వరమ్మ దేవత అంటారు. అవతల ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి పెట్టారు. ఇంకొక కుమారస్వామి బొమ్మ కూడా ఇక్కడ విగ్రహం కూడా ప్రతిష్ఠ చేశారు. ఈ అనేశ్వరం దేవత తలుపులు అవి లేవు, ఓపెన్గానే ఉంది. ఆంజనేయ స్వామి, కుమారస్వామి, ఆంజనేయ స్వామి, అనేశ్వరమ్మ.